అమర వీరులకు జోహార్ అమర వీరులకు అమర వీరుల ఆశయాలను అమర వీరుల ఆశయాలను కొనసాగిస్తాం. వ్యతిరేకంగా పోరాడతాం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడతాం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు కొనసాగిస్తాం అమర వీరుల ఆశయాలను కొనసాగిస్తాం అమర వీరుల ఆశయాలను ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అమర వీరుల ఆశయాలను అమర వీరుల ఆశయాలను జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ సుఖ్దేవ్, జోహార్ సుఖ్దేవ్, జోహార్ సుఖ్దేవ్, జోహార్ భగత్ సింగ్, అమర వీరుల ఆశయాలను జోహార్ రాజుగురు. అదే ఇలా ఈ చివర నీదే క్యాండిల్ కూడా నీదే. ముద్దు బిడ్డలైనటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను ఉరిదీసి ఈ రోజుకు 94 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ పొద్దుటూరు పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకుంటున్నాం. అమర వీరుడా భగత్ సింగ్, ఓ అమర వీరుడా భగత్ సింగ్, కండబలం గుండె బలం చూపినవాడా, తెల్ల దొరల గుండెల గురి చూసినవాడా, కర్తార్ సింగ్ వారసుడై నిలచినవాడా, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. భయమెరుగని భారతీయుడా, భరతమాత వీరపుత్రుడా, కత్తి దూసి కథనానికి కదలినవాడా, కత్తి దూసి కథనానికి కదలినవాడా, కర్తార్ సింగ్ వారసుడై నిలచినవాడా, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. యుద్ధాలకు బెదరొద్దని, ప్రాణాలకు తడవొద్దని, యుద్ధాలకు బెదరొద్దని, ప్రాణాలకు తడవొద్దని, చెడసాలను ఉరికొయ్యలు ఆపలేవు మన శక్తిని, ఇంక్విలాబ్ మరవొద్దని బోధించినవాడా, ఇంటింట క్రాంతి జ్యోతి వెలిగించినవాడా, ఇంక్విలాబ్ జిందాబాద్. కులమతాల దేవుళ్ళు కలవారల సృష్టేనని, మనుషులంతా ఒకటేనని, అంతరాలు తొలగాలని, కులమతాల దేవుళ్ళు కలవారల సృష్టేనని, మనుషులంతా ఒకటేనని, అంతరాలు తొలగాలని, వెనింబాట నడవాలని తలచినవాడా, వెనింబాట నడవాలని తలచినవాడా, తమ సమాజ కలలు గంటు కనుమూసినవాడా, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. భారతదేశ స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ సమానత్వాల కోసం అతి చిన్న వయసులో, కేవలం 25 ఏళ్ల వయసులో భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ప్రాణాలు అర్పించిన రోజు కాగా, అయితే భగత్ సింగ్ తనని ఉరితీసే ముందు జైలు నుండి రాసిన చివరి లేఖలో
నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏంటో చెప్పినాడు. అయితే నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రం ఏంటంటే బ్రిటిష్ వారి నుంచి అధికారం భారతీయుల చేతుల్లోకి రావడం కాదు. ఎప్పుడైతే ప్రజల మద్దతుతో విప్లవ పార్టీ చేతుల్లోకి అధికారం వెళ్లి దాని ద్వారా సోషలిస్టు ద్వారా సమాజ స్థాపన ఎప్పుడైతే జరుగుతుందో అదే నిజమైన భారతదేశానికి స్వాతంత్రం అని తెలిపినాడు. కాగా అయితే ప్రస్తుత భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న తరుణం మనం చూస్తూ ఉన్నాము. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పుస్తకాలు రాయడం, అమ్మడం, కొనుగోలు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛలో ఒక భాగం. అయితే మొన్న జరిగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో వేణుగోపాల్ గారి మీద దాడి అయితే ఉంది. నిన్న తిరుపతి బుక్ ఫెయిర్ లో జరిగిన దాడి అయితే ఉంది. ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛను ఖండించే విధంగా, నాశనం చేసే విధంగా, తూట్లు పొడిచే విధంగా, రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకించే విధంగా ఉన్నాయి. అలాగే విశ్వవిద్యాలయాలను సైతం, విశ్వవిద్యాలయాలు మానవాళికి ప్రతీక. అలాగే మతోన్మాదాన్ని పెంచి పోషించే విధంగా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దుతా ఉంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. అలాగే రౌలట్ చట్టం, బ్రిటిష్ వారు తెచ్చిన రౌలట్ చట్టం అతి దుర్మార్గమైన చట్టం. అంతటి రౌలట్ చట్టానికి ధీటుగా ఉండే ఇప్పుడు అంటే సమాజంలో ప్రశ్నించే వారిపైన, సమాజం తరపున నిలబడి మాట్లాడే వారిపైన ఊపా అని, సెడిషన్ అని, రాజద్రోహం అని ఇటువంటి ఎన్నో రకాల చట్టాలను తెచ్చి రౌలట్ చట్టానికంటే ధీటుగా ఉండే చట్టాలను తెచ్చి ఇప్పుడు ప్రజా సంఘాల పైన కనీస విచారణ కూడా లేకుండా ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్లలో, జైళ్లలో మగ్గే పరిస్థితి ఈనాడు మనం చూస్తా ఉన్నాము. అలాగే అమాయకపు ఆదివాసీల ప్రజల పైన ఎన్కౌంటర్లు, వీళ్ళు నక్సలైట్లు, మావోయిస్టుల పేరుతో అడవులను కొల్లగొట్టాలి, అడవుల్లోని ఖనిజ సంపదను కొల్లగొట్టాలి అనే దురుద్దేశంతో నక్సలైట్ల, మావోయిస్టుల పేర్లతో అడవుల్లోని అమాయకపు ఆదివాసీలను ఎన్కౌంటర్లు చేసే దుర్మార్గపు పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. నిన్నటి మొన్న చూసుకుంటే వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి, నేను రామరాజ్యాన్ని స్థాపిస్తాను, 5,000 మందితో రామరాజ్యాన్ని స్థాపిస్తాను, ఈ మతం కోసం, ధర్మం కోసం ఎవరైతే మీరు ప్రాణాలు త్యాగం చేస్తారు లేదా చంపడానికైనా సిద్ధంగా ఉంటారో వారు మా సంఘంలో మెంబర్షిప్ తీసుకోండి, ఈ చట్టాలు, న్యాయాలు, పోలీస్ స్టేషన్లు ఎందుకు పనికిరావని బహిరంగంగా ప్రకటన వేసినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఏమాత్రము స్పందించలేదు. ఎందుకంటే ఆయన బీజేపీ ప్రభుత్వం అండదండలు ఉన్నాయి. అదే ఈ సాధారణ వ్యక్తులు ఏదైతే ప్రజా సంఘాల్లో ఉన్న ప్రతినిధి మాట్లాడితే వాళ్ళపై ఊపా కేసులని బీజేపీ ప్రభుత్వం తమ ఓటు బ్యాంకు కోసమని మతోన్మాదాన్ని దేశంలో పెంచి పోషిస్తా ఉంది. యువత భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల స్ఫూర్తిని అందుకొని ఈ మతోన్మాదాన్ని ఖండించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల అడుగుజాడల్లో నడచాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సరిగ్గా 94 సంవత్సరాల క్రితం ఇదే రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఉరికంబం ఎక్కించి హత్య చేసింది. వాళ్ల శవాల్ని కూడా బంధుమిత్రులకి దక్కనివ్వకుండా అత్యంత రహస్యంగా సట్లెజ్ నదీ తీరంలో దహనం చేసి ఏమాత్రం చిహ్నం లేకుండా చేశామని అనుకుంది. కానీ ఇప్పటికీ భగత్ సింగ్, ఆయనతో పాటు అమరులైన సుఖ్దేవ్, రాజ్గురు జీవించే ఉన్నారు. అయితే భగత్ సింగ్ అంటే ఎవరు అనంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో లొంగిపోకుండా షూట్ చేసుకొని చచ్చిపోయినాడు ఆయన భగత్ సింగ్ అని ఒక ఆయన చెప్పారు. ఎవరైనా అంటే మన డిప్యూటీ సీఎం 1,00,000, 2,00,000 పుస్తకాలు చదివినానని చెప్పి ఇది భగత్ సింగ్ గురించి తనను తాను సనాతన అని ప్రకటించుకున్న ఒక మేధావి మాటలు. భగత్ సింగ్ వాళ్ళకి దేనిలోనూ అపాలజీ ఉండదు, అంటే ఎన్ని తప్పులు చేసినా అపాలజీ ఉండదు, అందుకని అన్అపాలజెటిక్ అని కూడా చెప్పాడు. సరే, దాన్ని అట్లా ఉంచితే తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అన్నాడు, ఎల్లవారు రేపు మిమ్ము వేగు చుక్కలు అంటారు. శ్రీశ్రీ రాసిన మాటలు ఇవి. శ్రీశ్రీ ఈ మాటలు చెప్పి కూడా ఒక 40 సంవత్సరాలు అయి ఉంటుంది కనీసం. ఈరోజు నల్లవాడు నిన్ను నక్సలైట్ అంటున్నాడు, అర్బన్ నక్సలైట్ అంటున్నాడు, తుకడే గ్యాంగ్ అంటున్నాడు, ఆందోళన జీవులు అంటున్నారు. ఆ రోజు భగత్ సింగ్, ఆయన సహచరులు
ఏ బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా, ప్రజల్ని అణిచివేసే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు తమ నిరసనని తెలియజేసి ప్రాణాలు అర్పించారో, ఇప్పుడు అంతకన్నా దుర్మార్గమైన చట్టాలు వచ్చాయి, అంతకన్నా భయంకరమైన నిరంకుశత్వం వచ్చింది. ఈరోజు యూఏపీఏ పేరుతో ఒకప్పుడు రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించి లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నప్పుడు జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. ఈ రోజు ఉన్న చట్టాలతో పోలిస్తే, యూఏపీఏతో పోలిస్తే రౌలట్ చట్టం ఎక్కడ పోవాలో. భగత్ సింగ్ ఆర్థిక విధానాలను, భారతదేశం అనుభవిస్తున్న పీడనను, భారత సమాజంలోనే కుల వ్యవస్థ రూపంలో రకరకాల రూపాలలో ఉంటున్న అసమానతల గురించి చాలా పరిశోధన చేసి ఎంతో పరిణతి సాధించి ఆయన రూపొందుతున్న ఒక గొప్ప మార్క్సిస్టు మేధావిగా 25 ఏళ్ళు కూడా నిండని వయసులోనే భగత్ సింగ్ పరిణతి చెందాడు. భగత్ సింగ్ రూపొందుతున్న లెనిన్ అని ఆయన మీద పరిశోధన చేసిన ప్రముఖ చరిత్రకారుడు చెప్పాడు. భగత్ సింగ్ బతికి ఉంటే లెనిన్ లాంటి ఒక గొప్ప విప్లవ నాయకుడు అయ్యేవాడు. అయితే ఈరోజు భగత్ సింగ్ లేడా? ఈరోజు భగత్ సింగ్ భారతదేశంలో వేలాది మంది ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్న వేలాది మందిలో భగత్ సింగ్ ఉన్నాడు. పోరాటం చేస్తున్న లక్షలాది మంది ప్రజల్లో భగత్ సింగ్ ఉన్నాడు. దండకారణ్యంలో పోరాడుతున్న ఆదివాసీలలో, విప్లవకారులలో ఈరోజు ప్రభుత్వం చేత అర్బన్ మావోయిస్టులని, అసాంఘిక శక్తులని ముద్ర వేయించుకోబడి జైళ్లలో ఉంటూ జైళ్ల నుంచే తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న ఎంతో మంది ప్రజాస్వామికవాదులలో, సామాజిక ఉద్యమకారులలో భగత్ సింగ్ జీవించే ఉన్నాడు. కామ్రేడ్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవుడిని ఉద్దేశించినటువంటి రోజు, అంటే ఎవరు చెప్పినట్టు దాదాపు 94 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో ఈరోజు ఒకప్పుడు భగత్ సింగ్, రాజగురు సుఖదేవు ఎంతోమంది వీరులు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, అంటే ఆ రోజు తెల్లదొరలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి వాళ్ళను ఈ దేశం నుండి తన్ని తరమాలని ఒక లక్ష్యం పెట్టుకుని భారతదేశాన్ని ఒక సోషలిస్ట్ దేశంగా స్థాపించాలని చెప్పిన ఉద్దేశంతో భగత్ సింగ్, రాజగురు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేశాడు. అనేక మంది అనేకమైన అధికారులపైన దాడులు చేసి, అదేవిధంగా అనేక బ్రిటిష్ యొక్క కార్యాలయాలపైన గర్భతరాలు చల్లి వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తున్నారో దాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్, రాజగురుని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఉరికంపై ఎక్కించాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళను అనేక రకాలుగా ప్రయత్నం చేసి వాళ్ళు అరెస్ట్ కాకుండా వాళ్ళే స్వతంత్రంగా ఒక బ్రిటిష్ వాళ్ళు జరుగుతున్న సమావేశంలో గర్భతరని అక్కడే నిరసన తెలియజేసి స్వచ్ఛంగా అరెస్ట్ అయ్యి ఈరోజు జైల్లో పెట్టి వాళ్ళను ఉరిదీసినటువంటి. కాబట్టి ఆ భగత్ సింగ్, రాజగురు వాళ్ళంతా కూడా భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం కోసము ఏ విధంగా పోరాడాడో ఆ పోరాట స్ఫూర్తితో ఈరోజు అనేక మంది ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, యువకులు, విద్యార్థులందరూ కూడా పోరాడాల్సిన అవసరం ఎంత ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరు నడిబొడ్డున శివాలయం సర్కిల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు దృష్ట్యా నివాళి తెలియజేయడం అన్నది జరుగుతూ ఉంది. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితేనేమి, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భగత్ సింగ్ను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భగత్ సింగ్ ఆశయాలను మనం కొనసాగించాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. ఈరోజు ఫాసిజం ప్రబలుతున్నటువంటి వేళల్లో మనం భగత్ సింగ్ ఆశయాలను, ఆయన కోరుకున్నటువంటి విప్లవ పంథాను మనం ఆచరణగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ